ఒడిసి పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం అసూయ అన్న గుణం కనపడగానే అయ్య బాబోయ్ ఇది నాతో పోదు, ఇది నన్ను మొత్తం నా వంశాన్ని కూడా క్షయం చేస్తుంది, చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నేను ప్రయత్నపూర్వకంగా ఈ అసూయ స్థానంలోకి వేరొక దాన్ని తీసుకురావాలి. దేన్ని తీసుకురావాలి? మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. అసూయ కలగడానికి కారణం ఏమిటి? ఆయన మీకన్నా గొప్పవాడిగా కనపడడం వల్లనే మీరు అసూయ పొందారు, లేకపోతే అసూయ రాదు. ఇప్పుడు ఆయన గొప్పవాడిగా కనపడడానికి ఏ కారణం వల్ల నిజంగా కనపడ్డాడు? నువ్వు అసూయ కాసేపు పక్కన పెట్టు, పరిశీలనం చెయ్యి, లోపల ఒకసారి పరిశీలనం చెయ్యాలి. ఆయన ఎందువల్ల గొప్పవాడయ్యాడు? ఏదో ఫలానా విభూతి, ఫలానా కారణం చేత ఆయన గొప్పవాడయ్యాడు. ఆయన క్రమశిక్షణ అటువంటిది, ఆయన సాధన అటువంటిది. శహబాష్. అసూయమాయ్ ఆయన చేసిన సాధనలో నువ్వు ఎంత సాధన చేయగలవు? ఆయననే ఆదర్శంగా తీసుకొని మనం పైకెక్కగలమా? ఆయనకే నమస్కారం చేస్తూ ఆయనలా తయారు కాగలమా అని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు ఆయన ఆదర్శం అయిపోయాడు, అసూయ పోయింది. ఇప్పుడు ఆయనకి 10 మాటలు నమస్కరించి ఆయనలా ఉండాలని మీరు చేసే ప్రయత్నం చేత అభ్యున్నత వస్తుంది. వాడెంత వాడండి అని ఆయనను అనుకరించకపోగా, ఆయనలా పెరిగే ప్రయత్నం చేయకపోగా, ఆయనని నింద చేసే ప్రయత్నం చేత కొత్తగా పాపం వచ్చి ఖాతాలో పడి కట్టి కుడిపేస్తుంది. కేవలం మీ మనసుతో భావాన్ని సమన్వయం చేసుకోవడంలో, మీ మనసుని ఎటువైపుకి నడిపించాలనేటటువంటి దాని విషయంలో మీరు బుద్ధిని వినియోగించుకోవడంలో జన్మ సాఫల్యము నిలబడుతుంది. మీరు అన్న మాట నేను వాడినప్పుడు కేవలం మిమ్మల్ని నేను మీరు అనుకోకూడదు, అది నాకు నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఆ స్థాయిని గెలిచిన వాడనని, మీరు ఆ స్థాయిలో ఉండిపోయిన వారని, అందుకని నేను మీకు ఉపదేశం చేస్తున్నానని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. నేను ప్రవచనం చేస్తున్నాను కాబట్టి నేను నన్నయ్య గారిని స్పృహలో ఉంచుకుని మీతో మాట్లాడుతున్నాను. కానీ నన్నయ్య గారు చెప్పింది ఏదుందో అది మీకే కాదు, నాకు కూడా అన్వయమే. కాబట్టి నేను కూడా అసూయ అన్నది నాలో ఎప్పుడైనా తొంగి చూస్తే నేను చెప్పిన మహాభారతమే నాకు మార్గదర్శకం కావాలి. అసూయని తొలగించుకోగలిగిన స్థితిని నేను కూడా పొందాలి అని. కాబట్టి ఇవన్నీ కోటేశ్వరరావు గారు హితోపదేశాలు చేస్తున్నాడు అని మీరు అనుకోకూడదు. నేను కూడా ఈ హితమును నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నవాడనే. కాకపోతే భారతం చెప్తున్నాను కాబట్టి నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు, మరింత వినయంతో వింటున్నారు కాబట్టి మీరు అలా కూర్చున్నారు, అదొక్కటే తేడా. కాబట్టి ఇప్పుడు అటువంటి కుమారుడు